దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి టీ20లో టీమిండియా దుమ్ము రేపింది. తిలక్ వర్మ 47 బంతుల్లో 10 సిక్స్లు 9 ఫోర్లతో 120 పరుగులు చేయగా సంజు శాంసన్ 56 బంతుల్లో 8 సిక్స్లు 6 ఫోర్లతో 109 పరుగులతో ఇద్దరు నాటౌట్గా నిలిచి దక్షిణాఫ్రికా బౌలర్లను ఊచకోత కూశారు. ఇక అభిషేక్ శర్మ 36 పరుగులతో రాణించాడు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లకు వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. టీ20లో ఇది భారత్ కు రెండో అత్యధిక స్కోర్. గత నెలలో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 297 అత్యధిక స్కోర్ చేసింది. దక్షిణాఫ్రికాపై భారత్ కు ఇది అత్యధిక స్కోర్. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా బౌలర్లు తేలిపోయారు. ఇక సిపంలా ఒక వికెట్ పడగొట్టాడు. అందరూ బౌలర్లు దారుణంగా పరుగులిచ్చారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఓవర్లో కేవలం 4 పరుగులే చేసింది. అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ను మొదలుపెట్టిన శంషా రెండో ఓవర్ నుంచి దంచుడు మొదలుపెట్టాడు. 4వ ఓవర్ వరకు నిదానంగా ఆడిన అభిషేక్ శర్మ 5వ ఓవర్ చెలరేగిపోయాడు. ఇక వరుసగా 2 సిక్స్లు 1 ఫోర్, చివరి బంతికి మళ్లీ 6 కొట్టి ఒక్కసారిగా ఊపులోకి వచ్చాడు. ఇక 5 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ 68 పరుగులు చేసింది. అదే ఊపులో తర్వాతి ఓవర్లో సిపంలాకు క్యాచ్ ఇచ్చి అభిషేక్ అవుట్ అయ్యాడు. ఇక అనంతరం వచ్చిన తిలక్ వర్మ తొలుత ఆచితూచి ఆడినప్పటికీ తర్వాత తుపానులా మారాడు. అభిషేక్ అవుట్ తో కాస్త నెమ్మదించిన భారత్ ఇన్నింగ్స్ 8వ ఓవర్ తర్వాత మళ్లీ విపరీతంగా పుంజుకుంది. 9వ ఓవర్లో తిలక్ వర్మ 2 సిక్స్లు కొట్టగా 10వ ఓవర్లలో శాంసన్ వరుసగా 2 సిక్స్లు కొట్టడంతో మ్యాచ్ మరో లెవెల్ కు దూసుకెళ్లింది. 10 ఓవర్లకు 1 వికెట్ నష్టానికి 129 పరుగులతో నిలిచిన భారత్ స్కోర్ సంజు, తిలక్ ఇద్దరు కలిసి ఎడాపెడా 4లు 6లతో విరుచుకుపడడంతో 15 ఓవర్లకు 1 వికెట్ నష్టానికి 219కి చేరింది. అప్పటికే ఇద్దరు సెంచరీకి చేరువయ్యారు. అనంతరం అదే జోరు కొనసాగించిన సంజు 51 బంతుల్లో శతకం సాధించగా తిలక్ వర్మ 41 బంతుల్లోనే ఈ ఫీట్ ను అందుకున్నాడు.